ఈ వీడియోలో మనం హౌ టు ఫ్లాటెన్ నెస్టెడ్ అరే వితౌట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా నెస్టెడ్ అరేని ఎలా ఫ్లాటెన్ చేస్తాం. ఫ్లాటెన్ అరే అంటే ఇక్కడ మనకి అరే ఏముంది, నెస్టెడ్ అరే. అరే ఎలిమెంట్ అనేది సబ్ అరేస్ కింద ఉందన్నమాట. ఇక్కడ ఏంది, 0 లొకేషన్లో 1 ఉంది, 2 లొకేషన్లో ఏముంది, అరే ఉంది. ఆ అరేలో ఏముంది, మళ్ళీ ఇంకో అరే ఉంది, 3, 4. ఇది నెస్టెడ్ అరే. మనం దీన్ని ఫ్లాటెన్ అరే కింద మార్చాలి. ఫ్లాటెన్ అరే అంటే అవుట్పుట్ ఏం రావాలి మనకి, 1, 2, 3, 4, 5, 6. ఇది ఫైనల్ అవుట్పుట్ మనకి. అంటే ఇప్పుడు నెస్టెడ్ అరేని మనం సింగిల్ లెవెల్ అరే కింద కన్వర్ట్ చేయాలి. దీనికి ఏం చేయాలి, మనం ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ నేమ్ వచ్చి ఫ్లాటెన్ అరే. ఈ ఫంక్షన్కి మనం అరేని ఇన్పుట్ కింద పాస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అరే ఉంది కదా మనకి, ఇప్పుడు ఇక్కడ అరే డిక్లేర్ చేసుకుందాం నెస్టెడ్ అరే కింద. ఇప్పుడు మనం ఫ్లాటెన్ అరేని ఇన్పుట్ కింద పాస్ చేద్దాం. రిటర్న్ చేసిన రిజల్ట్ని మనం ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి అరే అనేది ఇన్పుట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫ్లాటెన్ అరే కాదు, లెట్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఒక ఎంటీ అరే కింద డిక్లేర్ చేసుకుందాం. ఎందుకంటే ఫైనల్ అరే ఈచ్ ఎలిమెంట్ని మనం రిజల్ట్కి పుష్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈచ్ ఎలిమెంట్ని ఐటరేట్ చేద్దాం. ఫర్ లెట్ i = 0 నుంచి i < array డాట్ లెంగ్త్. ఈచ్ ఎలిమెంట్ని మనం ఐటరేట్ చేయాలి. i ఇంక్రిమెంట్ 0 లొకేషన్ 1 ఉంది, 2 లొకేషన్లో అరే ఉంది, 3 లొకేషన్లో 6 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈచ్ ఎలిమెంట్ అనేది అరేయా కాదా చెక్ చేసుకోవాలి. మనం దానికి ఏం చేసుకోవాలి, ఇన్బిల్ట్ మెథడ్ అనేది ఉంది, array డాట్ ఈజ్ అరే యూజ్ చేసి మనం ఎలిమెంట్ అనేది అరేయా కాదా అనేది బూలియన్ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇప్పుడు దేని చెక్ చేయాలి, ఈచ్ ఎలిమెంట్ అంటే అరే ఆఫ్ i. ఫస్ట్ ఐటరేషన్లో 0th లొకేషన్లో ఏముంది, 1 చెక్ చేస్తుంది. 1 అనేది అరే కాదు. అప్పుడు ఏం చేయాలి, మనం డైరెక్ట్గా రిజల్ట్కి పుష్ చేస్తాం. రిజల్ట్ డాట్ పుష్ ఆఫ్ అరే ఆఫ్ i. నెక్స్ట్ ఏముంది, సెకండ్ ఎలిమెంట్ వచ్చింది. సెకండ్ ఎలిమెంట్ అనేది అరే. ఇప్పుడు అరే కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, దీన్ని రికర్సివ్గా మనం కాల్ చేయాలి. రిజల్ట్ = రిజల్ట్ డాట్ కంకాట్ ఆఫ్ ఫ్లాటెన్ అరే ఆఫ్ అరే పాస్ చేయాలి. ఇది ఏంటంటే రికర్సివ్ కాల్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అరేని మళ్ళీ ఇక్కడికి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అరే ఏముంది, 2, ఈ అరేని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రిజల్ట్ అనేది ఎంటీ అరే క్రియేట్ అవుతుంది. లెంగ్త్ ఇప్పుడు ఏమిది, 2 అనేది ఏంటి, 2 అనేది అరే కాదు కాబట్టి డైరెక్ట్గా రిజల్ట్ అనేది పుష్ అవుతుంది. ఈ ఫ్లాటెన్ అరే రిజల్ట్ అనేది రిజల్ట్లోకి పుష్ అయింది. తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేది 3, 4 అనేది అరే. మళ్ళీ ఏం చేయాలి, మనం ఈజ్ అరే కాబట్టి మళ్ళీ ఫ్లాటెన్ అరే రికర్సివ్లీగా కాల్ చేస్తాం. మళ్ళీ రిజల్ట్ అనేది ఎంటీ అరే అవుతుంది. ఎంటీ అరే అవ్వగానే మళ్ళీ కంపేర్ చేసుకుంటుంది, ఏంటి ఈ అరే ఈజ్ అరేయా కాదా. 3 అనేది అరే కాదు కాబట్టి 3 అనేది రిజల్ట్కి పుష్ అవుతుంది. తర్వాత 4 అనేది పుష్ అవుతుంది. ఫైనల్గా 5 అనేది కూడా పుష్ అవుతుంది. ఇది రికర్సివ్ కాల్. ఇది ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఫైనల్ రిజల్ట్ ఫస్ట్ టైం మనం ఐటరేట్ చేసిన 1 ఉన్నప్పుడు రిజల్ట్కి ఇక్కడ మనం కంకేట్ చేస్తున్నాం అనమాట. ఈచ్ రిజల్ట్ వచ్చిన ఫ్లాటెన్ అరే రికర్సివ్లీ కాల్ చేసిన తర్వాత వచ్చిన మన రిజల్ట్ని ఇక్కడ మనం మెర్జ్ చేస్తున్నాం. దానివల్ల ఫైనల్ రిజల్ట్ అనేది మనకి
సింగిల్ లెవెల్ ఎరే కింద ప్రింట్ అవుతుంది. ఇది అవుట్పుట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని రిటర్న్ చేయాలి, రిజల్ట్ని. రిటర్న్ రిజల్ట్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకేనా, 1 2 3 4 5 6 వచ్చాయి. ఇది అవుట్పుట్.